హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు స్పోర్ట్స్ ఇంజరీస్ తర్వాత అథ్లెట్స్ ఎప్పుడు స్పోర్ట్స్కి రిటర్న్ కావాలనే టాపిక్ గురించి మాట్లాడదాము. యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్లో మోస్ట్ కామన్ ఇంజరీస్ హ్యాపెన్స్ ఇన్ ద నీ జాయింట్. దట్ ఈస్ మెయిన్లీ ఏసిఎల్ లిగమెంట్, మెనిస్కస్ టేర్. షోల్డర్కి వచ్చేసరికి రొటేటర్ కఫ్ టేర్ కానీ బ్యాంకర్స్ లీజన్ అంటే షోల్డర్ డిస్లొకేషన్. అండ్ యాంకిల్కి వచ్చేసరికి ఏటీఎఫ్ఎల్ లిగమెంట్ టేర్, డెల్టాయల్ లిగమెంట్ టేర్ అంటారు. సో గ్రేడ్ 1, 2 యూ కెన్ రెజ్యూమ్ టు యాక్టివిటీ విత్ ఇన్ 1.5 month, ప్రొవైడెడ్ యూ నీడ్ టు టేక్ ప్రాపర్ రెస్ట్. లిగమెంట్స్ ఎప్పుడైనా సరే రెస్ట్ ఇస్తే హీల్ అవుతాయి. ఒకవేళ నీ జాయింట్లో ఉన్న లిగమెంట్ ఏసిఎల్ లిగమెంట్ టేర్ అయ్యింది అంటే రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే అట్లీస్ట్ యూ నీడ్ 6 months to 9 months విత్ ప్రాపర్ రిహాబిలిటేషన్. 50% సర్జన్ రోల్ ఉంటే 50% అగైన్ ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ సర్జన్ protects your knee joint by doing the surgery, and physiotherapist heals or facilitates the healing. చాలా మంది పేషెంట్స్ ప్రాపర్ ఫిజియోథెరపీ లేకుండా అగైన్ దే గో బ్యాక్ టు స్పోర్ట్స్, అగైన్ దేర్ రీఇంజరీ ఛాన్సెస్ మోర్ దాన్ 70%. సో యూ నీడ్ టు ప్రాపర్లీ స్ట్రెంగ్థెన్ ద లిగమెంట్స్ బిఫోర్ రెజ్యూమింగ్ టు యువర్ స్పోర్ట్స్ యాక్టివిటీ అండ్ టేక్ డాక్టర్ క్లియరెన్స్ whether you can resume to sports or not, and take proper strength assessment. అంటే నీ జాయింట్కి వచ్చేసరికి విఎంఓ మజిల్ స్ట్రెంత్ అని ఉందా లేదా, షోల్డర్కి వచ్చేసరికి సూపర్స్పైనటస్ మజిల్ స్ట్రెంత్ అని ఉందా లేదా, లేకపోతే యాంకిల్ జాయింట్కి వచ్చేసరికి యాంకిల్ లిగమెంట్స్ స్ట్రెంత్ అని ఉన్నాయా లేదా. సో వితౌట్ డాక్టర్ క్లియరెన్స్ ఇఫ్ యూ గో టు స్పోర్ట్స్ యాక్టివిటీ అగైన్ యూ రెజ్యూమ్ టు డాక్టర్ విత్ ఏ రీ-ఇంజరీ. సో అగైన్ sports injuries are like very painful to treat, and if you get proper treatment at proper doctor at proper hospital with proper technology, success rate is 99.99%. If you would like to know more detail about sports injuries like meniscus tear, rotator cuff tear and ankle ligament tears, you can meet us at Onus Robotic Hospitals. Thank you.